ఇక టాప్ 2 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. చిక్కడపల్లిలో సీఎం రేవంత్ కారణంగా వాహనదారులకు పట్టపగలే చుక్కలు కనిపించాయి. ఓడియన్ మాల్ ప్రారంభోత్సవానికి రేవంత్ 2.5 గంటలు ఆలస్యంగా రావడంతో పోలీసులు ట్రాఫిక్ ను ఎక్కడికక్కడే నిలిపివేశారు. దాంతో ఆర్టీసీ క్రాస్ రోడ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 2.5 గంటల పాటు ట్రాఫిక్ లో చిక్కుకుని వాహనదారులకు నరకం చూశారు. ఇక 2.5 గంటల పాటు తమను ఇబ్బంది పెట్టడం ఏంటంటూ పబ్లిక్ ఫైర్ అయ్యారు. ఇదేం అధికార దురహంకారం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గొప్పల కోసం తమను తిప్పలు పెట్టడం సరికాదంటూ మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, రేవంత్ టూర్ పేరిట పోలీసులైతే ట్రాఫిక్ ను ఎక్కడికక్కడే నిలిపివేశారు. దాంతో నగరవాసులైతే తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆర్టీసీ క్రాసెస్ వద్ద పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఏదైతే చిక్కడపల్లిలో ఒక ప్రైవేట్ మాల్ ఓపెనింగ్ కోసం రేవంత్ రెడ్డి పర్యటించారు. దీంతో అక్కడ ట్రాఫిక్ పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించారు. ఏదైతే నిన్న రాత్రి నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారో అలాంటి ధర్నాలు రాస్తారోకలు మళ్ళీ చేసే అవకాశం ఉన్నందున భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ముందుగా రేవంత్ రెడ్డి పర్యటన 11 గంటలకు ఖరారు అయిపోయినప్పటికీ దాదాపు 2.5 గంటలు ఆలస్యంగా పర్యటించారు. దీంతో ఆ ప్రాంతంలో 2.5 గంటల పాటు తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. నిరుద్యోగులు రాష్ట్రాలకు చేస్తారని ముందస్తు సమాచారం పెట్టి వాళ్ళు పరిస్థితి చేసినప్పటికీ పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున హడావుడి కొనసాగింది. రేవంత్ రెడ్డి పర్యటనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే కాక ప్రజలు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొంటున్నారు. నగరంలో ముందస్తు ట్రాఫిక్ ప్రణాళికలు ఎక్కడున్నాయని ప్రశ్నిస్తున్నారు. సరిగ్గా జరిగే ఈ తరహా పరిస్థితులతో హైదరాబాద్ ట్రాఫిక్ వ్యవస్థపై సర్వత్రా చేస్తున్నాయి. ఈ ప్రాంతం అంతా కొద్దిసేపు హైటెన్షన్ వాతావరణం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అక్రమ్. ఇక చిక్కడపల్లిలో సీఎం రేవంత్ కారణంగా అయితే వాహనదారులకు పట్టపగలే చుక్కలు కనిపించాయి. ఓ మాల్ ప్రారంభోత్సవానికి రేవంత్ 2.5 గంటలు ఆలస్యంగా రావడంతో పోలీసులైతే ట్రాఫిక్ ను ఎక్కడికక్కడే నిలిపివేశారు. దాంతో నగరవాసులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. రేవంత్ టూర్ పేరిట ట్రాఫిక్ ను ఎక్కడికక్కడ నిలిపివేయటం ఏంటని నగరవాసులైతే మండిపడుతున్నారు.